ఈ విధంగా ఆయన మీద, మా డ్రైవర్ రామాంజీ మీద పడి హత్యా ప్రయత్నం చేయాలనే ఒక తపనతో చేసినప్పుడు, అతని మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు వందల మంది ఆయన బండి మీద వెహికల్ పెట్టినప్పుడు ముందరికి ఒక వ్యక్తి ఎక్కి దాన్ని బద్దలు కొట్టాలనే ప్రయత్నం చేస్తూ అతని మీదకి దాడికి ప్రయత్నించినప్పుడు అతను ఎటుపోగా పాలుపోక అతను ఏ విధంగా బతకాలి అనే ఉద్దేశంతో వెహికల్ని ముందుకు పోనించడం జరిగింది. అది మీ వీడియోలోనే చూపించే నేను మీకు వీడియోలోనే మీకు క్లియర్గా చూపించిన. అతని మీద ఎంతమంది పన్నారు, అంతకుముందు అతని మీదకి దాడికి ఏ విధంగా ప్రయత్నం చేసినారు, బండి మీదకి ఎక్కారు. ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా డ్రైవరు అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి చూసినారు. దాంట్లో దాని మీద ఎక్కి అతని మీద దాడి చేయాలనుకున్న వ్యక్తి కింద పడడం జరిగింది. సో అక్కడ ఎందుకు అంతమంది ఉన్నారో ఏమో, అసలు ఎందుకు ఏ విధంగా గుమ్ముకున్నారు. మేమంతా 5-6 మంది ఉంటాం. హార్డ్గా చూస్తే 5-6 మంది ఉన్నాం, అంతకు మించి ఏమి ఎక్కువ లేరు. మేము లోపలికి వెళ్ళిపోయినాం, సబ్జెక్ట్లో ఉన్నాం, ములాఖాత్లో అక్కడ మాట్లాడుతున్నాం. దాని తర్వాత అక్కడ ఉన్న మా వాళ్ళలో ఇతను మా సాక్షి విలేకరి రమేష్, అందరికీ తెలిసినదే, మీ మిత్రుడు, మీతో పాటి తిరిగేవాడు, మీతో పాటి తినేవాడు, తిరిగేవాడు, తిల్లాడేవాడు. ఇతనంటే తెలియలేదు. ఇతని మీదకి సామూహికంగా 6 మంది వచ్చి లాఠీలు తీసుకొని, పోలీస్ చేతిలో ఉంచి లాఠీలు తీసుకొని 6 మంది వచ్చి ఒక విలేకరి మీద దాడి చేయడం జరిగింది. ఆయన ఏమి వేరేది ఏంది చేయలేదు. అక్కడ జరుగుతున్న సంఘటన ప్రాంతాన్ని మొత్తం రికార్డింగ్ చేస్తున్నారు. సంఘటన ప్రాంతాన్ని మొత్తం రికార్డ్ చేస్తున్నాడు. దానికి రికార్డ్ చేసుకుంటే అతని దగ్గర ఫోన్ గుంజుకోవడం జరిగింది, ఆ ఫోన్ పగలగొట్టుకోవడం జరిగింది. ఆ ఫోన్ ఇంకా ఇప్పటికీ అతని చేతికి అందించారు.